రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో కొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 81.86% పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈవీఎంల ద్వారా 80.66%, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2% పోలింగ్ నమోదైందని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09% పోలింగ్ పెరిగిందన్నారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన 4 దశల్లో అత్యధికంగా ఏపీలో పోలింగ్ జరిగినట్లు మీనా వివరించారు. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కోసం ఓట్ చేశారు. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అక్కడ 3,33,40,333. సో పార్లమెంట్కి 227 ఓట్ ఎక్కువ వచ్చినాయి. సో దాట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్. సో సమ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ ఓటెడ్. ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఈజ్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014 lo manaku percentage was 78.41%. 2019 lo 79.77%. So ఈసారి almost 1% EVM లోనే ఇంక్రీజ్ అయింది. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్. అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది. ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ట్ 4%, 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది. దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్. 3,500 పోలింగ్ స్టేషన్స్లో 6 PM తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా 2 AM, నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా 2019లో 2,62,000 పోస్టల్ బ్యాలెట్ వర్ యూజ్డ్. ఈసారి యాజ్ ఐ సెడ్ టోటల్ 4.97 lakh ఉంది. స్ట్రాంగ్ రూమ్ల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అక్కడ 3 అంచెల భద్రత ఉంటుందన్నారు. అభ్యర్థుల ప్రతినిధులు కూడా 24 గంటల పాటు అక్కడే కూర్చునే వీలుంటుందని చెప్పారు. రాష్ట్రంలో 33 లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. టోటల్ బికాజ్ 175 కాన్స్టిట్యుయెన్సీ అంటే 175 AC, 175 అసెంబ్లీ సెగ్మెంట్. సో 350 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. సో yesterday night we had sealed and we closed it. అక్కడ స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. ఇన్నర్ లేయర్ అంటే ఫస్ట్ లేయర్ అంటే వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ డోర్ పైన ఉంటారు. ఆ డోర్లో CCTV కెమెరా ఉంటుంది. ఆ డోర్లో CPMF, ఓన్లీ CPMF ఆర్ అదర్ స్టేట్ SAP ఉంటాయి, వాళ్ళు ఉంటారు అక్కడ. ఒక 1/2 సెక్షన్ అక్కడ ఎప్పుడైనా ఉంటుంది. దే విల్ మెయింటైన్ లాగ్ బుక్, ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు మొత్తం రాస్తారు. కంటిన్యూస్గా గార్డ్ డ్యూటీ అక్కడ ఉంటుంది. దెన్ CCTV కెమెరా. థర్డ్ ఈజ్ దట్ క్యాండిడేట్స్, ప్రతి క్యాండిడేట్ కూడా వాళ్ళ సంబంధించి రిప్రజెంటేటివ్ని అక్కడ 24 hours కూర్చోడానికి పర్మిషన్ మేము ఇస్తున్నాం. దెన్ దెర్ ఈజ్ ఎ సెకండ్ సర్కిల్ ఉంటుంది. సెకండ్ సర్కిల్లో స్టేట్ నుంచి SAP, అదర్వైజ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటారు. అండ్ థర్డ్ లేయర్లో ఇట్ విల్ బి దేర్ లోకల్ పోలీస్. దే విల్ ఎంట్రీ అంటే మెయిన్ ఇన్స్టిట్యూషన్ ఎంట్రీ పార్ట్ లోకల్ పోలీస్ ఉంటారు. సో దీస్ ఆర్ ద 3 layers ప్లస్ CPMF ప్లస్ CCTV కెమెరా ప్లస్ క్యాండిడేట్స్ ఓన్ మానిటరింగ్. ఎస్టర్డే లాట్ ఆఫ్ మూమెంట్ వాజ్ దేర్ బికాజ్ నిన్న అక్కడ ఈ మషీన్ అన్ని టీమ్స్ వచ్చేసి దే హ్యాండెడ్ ఓవర్ ద మషీన్.
మషీన్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దెన్ స్ట్రాంగ్ రూమ్ సీలింగ్, సో లాట్ ఆఫ్ వర్కర్స్ వుడ్ బి దేర్, లాట్ ఆఫ్ పీపుల్ విల్ దేర్, చాలా మూవ్మెంట్ ఉండేది. బట్ ఒకసారి మేము సీల్ చేసిన తర్వాత దెన్ మూవ్మెంట్ ఈస్ టోటలీ రిస్ట్రిక్టెడ్ ఇన్ దాట్ ఫస్ట్ సర్కిల్. సో there is no security అంటే danger to any of these strong rooms. ఎన్నికల తర్వాత హింసను అదుపుచేసినట్లు ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఘటనలు జరిగిన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామని, హింసకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల విధుల్లో పక్షపాతంతో వ్యవహరించిన వారిపై కొరడా జులిపిస్తామని హెచ్చరించారు. తర్వాత వైలెన్స్ జరిగింది. ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, బట్ మోస్ట్లీ ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్. స్పెషలీ 4 ఏరియాస్, తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్. దీస్ ఆర్ ద 4 areas where lot of incidents were reported after the poll. From yesterday onwards, Election Commission is in touch with DGP, and some special steps already DGP గారు నిన్నటి నుంచి ఇనిషియేట్ చేశారు. ఈ అన్ని 4 చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ప్రతి ఈ 4 ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని, ఎక్స్ట్రా కంపెనీస్, అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. అక్కడ లోకల్ మూవ్మెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేశారు. మెయిన్లీ దట్ క్యాండిడేట్స్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ whatever happened violent incidents. So all those candidates should be ఇమీడియట్గా హౌస్ అరెస్ట్. వాళ్ళ తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం, బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని యెస్టర్డే నైట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది, క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి. అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్, ఈ ఘటనల్లో ఎవరిని మనం ఐడెంటిఫై చేశామో అందరినీ అరెస్ట్ చేసేసి జైల్లో పడేయాలి. సో దాట్ వాజ్ ద ఇన్స్ట్రక్షన్ గివన్. నిన్నటి నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల మషీన్స్ని కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. సుమారుగా 9 ప్లేసెస్లో ఇట్లా జరిగింది. ఈ 9 ప్లేసెస్లో కూడా అందరినీ ఐడెంటిఫై చేసేసి వాళ్ళని కూడా నెక్స్ట్ 2 daysలో అరెస్ట్ చేసేసి జైల్లో పడాలి. దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. జనరల్గా ఎఫ్ఐఆర్లో ఐడెంటిఫై రాసేస్తారు, ఐడెంటిఫై కాదు. మన దగ్గర కెమెరా ఉన్నది, కెమెరాలో ఫోటోలు ఉన్నాయి, ఫోటో చూసేసి ఐడెంటిఫై చేసేసి those people should be arrested and they should be put behind bars, and then case should be severe case should be initiated against them. ఆ రోజు పోల్ డే జరిగిన ఘటనల్లో చాలామంది కింద సిబ్బంది they were conniving with some people and deliberately dereliction of duty చేశారు. అంటే వాళ్ళు చేయాల్సిన యాక్షన్ చేయలేదు, తర్వాత కనైవింగ్ వేలో దే హ్యాడ్ బిహేవ్డ్. వాళ్ళని కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఫ్రమ్ ద పోలీస్ సైడ్. And all those people, very severe action will be taken against them. That is the instruction, again the instruction of Election Commission, that we cannot tolerate